నగలపై వ్యామోహం లేకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి. ముఖ్యంగా వారసత్వంగా వచ్చే నగలను తాకవద్దు అంటే, కానీ వాటిని తాకితే శాపం చుట్టుకుంటుంది అంటే, వినడానికి వింతగా ఉన్న ఇలాంటి స్టోరీతో రూపొంది తాజాగా ఓటీటీలో సందడి చేస్తున్న మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. జియో హాస్టల్లో నిన్నటి నుంచి నేరుగా స్ట్రీమింగ్ అవుతున్న లేటెస్ట్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ తవ్వై. కాంతారా, విరూపాక్ష, ముంజా వంటి సినిమాల సక్సెస్ తర్వాత ఏ తరహా కంటెంట్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పురాణాలు, శాపం, దేవుడు వర్సెస్ దుష్టశక్తి మధ్య జరిగే పోరాటం అన్నీ కలిపి ఈ చిత్రం ఉత్కంఠను పెంచుతుంది. మరి మూవీ స్టోరీ ఏంటి, ఎక్కడ చూడవచ్చు అనే విషయాలను తెలుసుకుందాం పదండి. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, థ్యాంక్ యూ. 1800 సంవత్సర కాలంలో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ కథ. ఒక పాలకుడి క్రూరత్వం, దురాశ వల్ల పుట్టిన భయంకరమైన శాపంతో ప్రారంభమవుతుంది. ఆ పాలకుడు తన స్వార్థం కోసం ఒక శక్తివంతమైన దేవతను అవమానించి ఆమెను చంపేస్తాడు. మరణించే ముందు ఆ దేవత ఒక భయంకరమైన శాపం ఇస్తుంది. నా రక్తం నీ వంశాన్ని తరతరాలు వేధిస్తుంది అనేది ఆమె శాపం. ఆ శాపం కాలంతో పాటు కరిగిపోకుండా ఒక కుటుంబాన్ని తరతరాలుగా వేధిస్తుంది. ఆ కుటుంబ వారసులు ఎవరైనా సరే ఆ శాపం ప్రభావానికి గురవ్వాల్సిందే. ఆ శాపం వారసత్వంగా వచ్చిన ప్రాచీన నగలలో దాగి ఉంటుంది. ఆ నగలు ఎవరైనా వేసుకుంటే దుష్టశక్తులు వారిని వేధించడం మొదలు పెడతాయి. ఇక్కడి నుంచే కథలో వింత సంఘటనలు, భయంకరమైన కలలు, అతీత శక్తుల కదలికలు అన్నీ జరుగుతాయి. ప్రస్తుత కాలంలో ఈ శాపం బ్రహ్మేంద్ర మీద పడుతుంది. అతను ఆ నగలను వేసుకున్న తరువాత తన చుట్టూ జరుగుతున్న అతీత శక్తుల కదలికలు, వింత సంఘటనలు చూసి భయపడతాడు. తన కుటుంబాన్ని శాపం నుండి రక్షించుకోవడానికి ఒక దారి కోసం అతను వెతుకుతాడు. ఈ ప్రయాణంలో ఆయనకు తన కుటుంబ చరిత్ర, పూర్వీకుల రహస్యాలు, దేవుడు వర్సెస్ దుష్టశక్తి మధ్య జరిగిన పోరాటాలు తెలుస్తాయి. మిస్టరీ, సస్పెన్స్, హారరు అంశాలు కలిపి సాగే ఈ కథ చివరి దశలో భారీ ట్విస్టులతో ముగుస్తుంది. శాపం వెనుక ఉన్న నిజం ఏంటి, అసలు బ్రహ్మేంద్ర గతం ఏంటి, ఆ కుటుంబం దాచిన రహస్యాలు ఏంటి అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. మైథలాజికల్ హారర్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.